హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజైతే నేను చింత చిగురుతోటి ఎగ్ కర్రీ చేశాను. వెరీ టేస్టీ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్యాన్లో ఆయిల్ వేసి పసుపు, కారం, సాల్ట్ వేసి మనం ఎగ్ బాయిల్ వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యాక వాటిని తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. సేమ్ ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత జస్ట్ కొంచెమే మసాలా, ఎక్కువ మసాలా పట్టదు, కొంచెం మసాలా వేసేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని, ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఆనియన్స్ మగ్గిపోయాక దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేదాకా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కలుపుకున్నాక కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత టొమాటోస్ కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని టొమాటోస్ మంచిగా మగ్గిపోయేదాకా నేను లిడ్ క్లోజ్ చేసుకున్నాను. ఇక్కడ చింత చిగురుని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే అలానే పెట్టేసుకోండి. చింత చిగురు కూడా మంచిగా మగ్గిపోయాక కారం, ధనియా పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం కొన్ని వాటర్ యాడ్ చేయాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, మళ్ళీ లూజ్ అయిపోతుంది, కర్రీ టేస్ట్ ఉండదు. కొన్ని వాటర్ యాడ్ చేసి అందులోనే ఇక్కడ నేను సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను. నాకు సాల్ట్ తక్కువ ఉంది, సో సాల్ట్ అడ్జస్ట్ చేసి అందులోనే బాయిల్డ్ ఎగ్ వేసుకోవాలి. ఈ బాయిల్డ్ ఎగ్కి ఫ్లేవర్ మొత్తం పట్టేదాకా లిడ్ క్లోజ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. అంతే, టేస్టీ కర్రీ రెడీ.